పలు మీడియా సంస్థల అధినేత, వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు నేడు తుది శ్వాస విడిచారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని అన్నారు. రామోజీ గ్రూప్ నెలకొల్పి ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు 87 ఏళ్ల వయసులో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ అనే 2 అక్కలు ఉన్నారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు. 1961లో తాటినేని రమాదేవితో వివాహం జరిగింది. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. 1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభించారు. 1967-69 వరకు ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1972-73 విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1974లో విశాఖ ఈనాడు దినపత్రిక ప్రారంభించారు. 1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. 1975 డిసెంబర్ 17న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించారు. 1976లో సినీ ప్రేమికుల కోసం సితార పత్రికను ప్రారంభించారు. 1978లో చతుర, విపుల మాసపత్రికలు ప్రారంభించారు. 1980లో ప్రియా ఫుడ్స్, 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నెలకొల్పారు. 1990లో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభించారు. 1992-93లో సారాపై సమరం, మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరు చేశారు. 1996లో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించారు. 2002లో ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానల్ని ప్రారంభించారు. 2002లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రారంభించారు. అలాగే 2014లో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు. 2015లో మరో 4 ఈటీవీ ఛానళ్ల ప్రారంభించారు. ఎన్నో రంగాల్లో కృషి చేసిన ఆయనకు 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. మరి ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే ఏదైతే ఈనాడు పేపర్ వ్యవస్థాపకులు, అలాగే జర్నలిజాన్ని ఆంధ్రప్రదేశ్కి జర్నలిజం అంటే ఇలా ఉండాలని చెప్పి నిరూపించిన వ్యక్తి, కారణ జన్ముడు మరి రామోజీరావు గారు లేరని చెప్పడానికి చాలా బాధాకరం. ఆయన 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి రాజకీయ వ్యవస్థలో ఉన్న విషయాల్ని అందరికీ కూడా నేర్పిన వ్యక్తి. రాజకీయాలు ప్రదేశాలకి ఈ విధంగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పి పరిచయించే వ్యక్తి ఆ రోజున. మళ్ళీ మొన్న 2024లో కూడా అరాచక పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ అరాచక పరిపాలన ఏ విధంగా ఎదిరించాలి అని చెప్పి కలంతో ప్రజల్ని శాసించిన వ్యక్తి మరి రామోజీరావు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విజయోత్సవాన్ని చూసి మరి ఆయన మన మధ్య లేరు అని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ రోజున ఆయన కుటుంబానికి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.